అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. థంబ్నెయిల్ చూశారు కదా. చాలామంది నా శత్రువులు నా ఎదుగుదలని ఓర్వలేక నా పతనాన్ని కోరుకున్న వాళ్ళు, అలాగే క్రైస్తవ సమాజం నుంచి అభినయ్ దర్శన్ని బహిష్కరించాలి అంటూ వారి యూట్యూబ్ ఛానల్లో ప్రకటన చేసిన వాళ్ళందరూ కూడా ఈ థంబ్నెయిల్ చూసి దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాడు, బాగా జరిగింది అని చెప్పి సంతోషపడి ఉంటారు. సారీ, నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఈ గడ్డ మీదనే పెరిగాను, ఇక్కడే క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, ఇక్కడే సువార్త ప్రకటించాను, ఇక్కడే క్రైస్తవ సమాజం కోసం ప్రశ్నించే ఒక గొంతుక ఉండాలని, సైనింగ్ అథారిటీలో మనకంటూ ఒక నాయకుడు ఉండాలని, క్రైస్తవ సమాజానికి కష్టం కలిగితే అసెంబ్లీలో పార్లమెంట్లో మన తరపున మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎంపీ ఉండాలని నేను తీసుకున్నటువంటి నిర్ణయమే నా రాజకీయ భవిష్యత్తులో నేను వేసినటువంటి అడుగు. అయితే చాలామందికి అభినయ్ దర్శన్ అపార్థంగా ఈరోజు మిగిలిపోయాడు. దానికి కొన్ని వివరణలు ఇస్తాను, కొన్ని కారణాలు కూడా చెప్తాను. నేను మొదటిగా ప్రాధాన్యంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నాకు ఈ భూమి మీద నేను పడిన ప్రతిసారి నన్ను పట్టుకొని నిలబెట్టి ధైర్యం ఇచ్చి నడిపించిన వాళ్ళు, అనుక్షణం నా వెన్నంటి నిలబడ్డ వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ, మా డాడీ. వాళ్ళ వల్లనే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను, ఈరోజు బ్రతికి ఉన్నాను, ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు ఇచ్చే ధైర్యం అంతా ఇంత కాదు. అయితే రెండవది ఎవరంటే మా అమ్మ నాన్న తర్వాత అంత ప్రేమ నాకు ఈ సొసైటీలో దొరికింది ఎక్కడి నుంచి అంటే పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలంలోని మొండిగడ్డ పంచాయతీలోని నీరుతోటపాలెం అన్నటువంటి గ్రామస్తుల నుంచి. నిజంగా మా అమ్మ నాకు చూపించినటువంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అక్కడ నాకు లభించింది. రియలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దేర్ లవ్. వాళ్ళు చూపించిన ఆ అద్భుతమైన ప్రేమ నిజంగా నన్ను ముగ్ధుణ్ణి చేసేసింది. వాళ్ళ ప్రేమకి నేను బానిసనైపోయాను. నేను బ్రతికున్నంత వరకు నీరుతోటపాలెం గ్రామాన్ని కానీ ఆ గ్రామస్తుల్ని కానీ నేను ఎప్పుడు మర్చిపోను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. త్రూ అవుట్ మై లైఫ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళకి నేను రుణస్తున్నై ఉన్నాను. అయితే ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. అభినయ్ దర్శన్ అనే నేను ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారాను కదా. నా మీద మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పోనీలే అని జాలి చూపించే వాళ్ళు ఉన్నారు, అతను చేసిన తప్పేంటి అని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, అతన్ని బహిష్కరించేద్దాం క్రైస్తవ సమాజం నుంచి అని నా మీద కోప్పడుతున్న వాళ్ళు ఉన్నారు, అసలు వీడు క్రైస్తవుడేనా అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాల వర్గాల ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు నా మీద ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ నా మీద వీడియోలు చేశారు. నా పేరు చెప్పుకొని మీరు ₹1 సంపాదించుకున్నారంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? నా వల్ల మీరు ఒక పూట భోజనం దొరుకుతుందంటే అంతకంటే నాకు ఆనందం ఏముంది? నేను మిమ్మల్ని అడ్డగించను. మీ స్వతంత్రం మీది. మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు, మీకు నచ్చింది మీరు మాట్లాడచ్చు. అది నేను అడ్డు చెప్పడానికి నేను ఏ పార్టీ వాడిని. అయితే నేను కొంత వివరణ ఇస్తాను. మొదటిగా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నా మీద కొంతమంది తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు. అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అభినయ్ దర్శన్ క్యారెక్టర్లెస్ ఫెలో అంటూ అభినయ్ దర్శన్ని డిగ్రేడ్ చేయడానికి కొంతమంది రాంగ్ అలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే నీల్ రాజ్ అన్నటువంటి వాడు. నీల్ రాజ్ అన్నటువంటి ఇతను, నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను వాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, అలాగే ఒక క్రైస్తవ నాయకుడిగా నాకు కొన్ని పరిధులు ఉంటాయి. కాబట్టి నా పరిధిలో ఈరోజు నేను కోపాన్ని అణిచిపెట్టుకొని కోపాన్నంతటిని కంట్రోల్ చేసుకుంటూ చిరునవ్వుతో మాట్లాడటానికి నేను ప్రయత్నిస్తున్నా. నీలరాజ్ అనేటువంటి ఇతను కక్ష కట్టి, అంటే ఒక అభినయ్ దర్శన్ మీదనే కాదు, దినకరన్ గారి దగ్గర నుంచి, ఏసన్న గారి దగ్గర నుంచి, భక్త్ సింగ్ గారి దగ్గర నుంచి, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నుంచి, మహా గొప్ప సేవ చేసినటువంటి వారు దేవదాసయ్య గారి దగ్గర నుంచి, ఈనాటి సేవకుల వరకు, కొత్తగా సేవ ప్రారంభించినటువంటి ఈనాటి సేవకుల వరకు
నీలరాజు అనేటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇతను విమర్శించని సేవకుడు లేడు. నీలరాజు అనేవాడు విమర్శించని సేవకుడు లేడు. అయితే అతను చేసే పని అంటే వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చటం, పదే పదే పెట్టిన వీడియోలు పెట్టడం. ఈరోజు ఒక ఇష్యూ జరిగిందనుకోండి ఒక పాస్టర్ మీద, అతనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు అవి ఇవి సేకరించి అతన్ని బతుకు నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. అయిపోయింది కదా, అంతటితో అయిపోయింది. 1 year 2 years 3 years 4 years 5 years అయిపోద్ది. తర్వాత ఆ పాస్టర్కి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న అలిగేషనో ఏదో ఒక చిన్న సమస్యనో వస్తుంది. అప్పుడు ఈ నీలరాజు ఏం చేస్తాడంటే 5 సంవత్సరాల క్రితం ఏవైతే వీడియోలు పెట్టుంటాడో ఆ వీడియోలన్నీ కూడా సరైన టైం చూసి, ఇప్పుడు కనుక ఈ వీడియోలు వాడితే నాకు వ్యూస్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది, నాకు కొంచెం ఫేమ్ వస్తుంది, నాకు కొంచెం పేరు వస్తుంది, శాటిలైట్ ఛానల్స్లో తర్వాత పాపులారిటీ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లోకి నన్ను ఇంటర్వ్యూస్కి డిబేట్స్కి పిలుస్తారు, నన్ను కొంచెం పరిచయం చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు నేనని చెప్పి 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ వీడియోల్ని మరలా ఫ్రెష్గా పెడతాడు అదే పాస్టర్ మీద. అప్పుడు జనం ఏమనుకుంటారంటే, ఓహో ఇప్పుడు వీడియోలు ఏమో ఇవి ఫ్రెష్ వీడియోస్ అని ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పాస్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ నీలరాజు అనేటువంటి ఇతను చెప్పడు 5 సంవత్సరాల క్రితం వీడియోలు ఇవి అని చెప్పడు. ఇష్యూ కొత్తది కాబట్టి ఈ కొత్త ఇష్యూకి సంబంధించిన వీడియోలు అనుకోవాలని చెప్పి వాడు చాలా కన్నింగ్ ఆలోచించి 5 సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు పెడతాడనమాట. ఇది నీలరాజు అనేటువంటి వ్యక్తి చేసేటువంటి కుట్ర. నీలరాజు గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు, అతను ఎలాంటి వాడు, అతను చేసే పనులేంటి, ఎంత నీచంగా అతను దిగజారి సేవకుల్ని రోడ్డుకు ఈడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో నీలరాజు అనే వ్యక్తి, తర్వాత ఇంకొక అతను నిన్న ఒక టీవీ ఛానల్ అతను కేఆర్ టీవీ క్రాంతి అనేటువంటి వ్యక్తి, ఇంకొంతమంది సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది అభినయ్ దర్శన్ నా మీద కొన్ని అలిగేషన్స్ చేశారు. ఆ అలిగేషన్స్ ఏంటంటే నేను చెప్తా. అభినయ్ దర్శన్కి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, అభినయ్ దర్శన్కి 3 భార్యలు ఉన్నారు, అభినయ్ దర్శన్కి గతంలో 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి అని ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఆరోపణలే. ప్రజలకి నేను ఒకటే క్షుణ్ణంగా వివరంగా చెప్తున్నాను, ఆరోపణలు వేరు, ఎవిడెన్స్లు చూపించి మాట్లాడడం వేరు. ఇప్పుడు కేఆర్ టీవీ క్రాంతికి నేనంటే ప్రేమ అతను అంటాడు వీడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎక్కడోట డిగ్రీ చదువుతున్న అమ్మాయిని నేను ఇష్టపడ్డానంట, ప్రపోజ్ చేశానంట. డిగ్రీ చదివే అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని, 10వ తరగతి చదివే అమ్మాయిని ఇష్టపడ్డానే అనుకో, ప్రేమించని అనుకో, మరి చెప్పడం దేనికిరా? ఎవిడెన్స్ చూపిస్తే అయిపోయింది కదా, నా బతుకు నాశనం అయిపోద్ది కదా. నా మీద ప్రేమ నీకు? కేఆర్ టీవీ క్రాంతిని అడుగుతున్నాను నేను, అభినయ్ దర్శన్ అంటే నీకు ప్రేమ? డైరెక్ట్ ఎవిడెన్స్తోరా, చెప్పుతో కొడతారు కదా నన్ను. ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించు నీ ఛానల్లో. అభినయ్ దర్శన్ 3వ భార్య ఈవిడ, అభినయ్ దర్శన్ 2వ భార్య ఈవిడ, అభినయ్ దర్శన్ 1వ భార్య ఈవిడ, అభినయ్ దర్శన్ 1వ భార్య అభినయ్ని ఏమంటుంది, 2వ భార్య ఏమంటుంది, 3వ భార్య ఏమంటుంది, 4వ భార్య ఏమంటుంది, 5వ భార్య ఏమంటుంది, ఎంతమంది భార్యలు రాసుకోవచ్చు నువ్వు. విత్ ఎవిడెన్స్ మీరు ఎందుకు మాట్లాడరు? నీలరాజు కానీ కేఆర్ టీవీ క్రాంతి కానీ నా మీద ప్రేమ మీకు? లేదంటే నాకు ఛాన్స్ ఇస్తున్నారు మీరు? లేదు కదా. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఇలాంటివి చాలా కుట్రలు పడుతుంది. ప్రజలు పాపం పిచ్చోళ్ళు అవి షేర్ చేస్తుంటారు, నాకు చాలామంది షేర్ చేస్తారు, అన్న మీ గురించి ఇలా మాట్లాడుకోనివ్వండి, అలిగేషనే కదా, అవన్నీ ఆరోపణలే కదా. నేను అంట పలానా నీలరాజు అనేటోడు 100 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట, అది అలిగేషన్కి విలువ ఉండదు, ఎవిడెన్స్కి విలువ ఉంటుంది. ఆ 100 పెళ్ళిళ్ళని నేను చూపిస్తే అది విలువ. ఇప్పుడు అభినయ్ 3 పెళ్ళిళ్ళు అనే నీలరాజు 3 పెళ్ళిళ్ళ లిస్ట్ ఎందుకు చూపించట్లా? ఫస్ట్ భార్య ఎవరు, ఏ ఊరు, 2వ భార్య ఎవరు, ఏ ఊరు, 3వ భార్య ఎవరు, ఏ ఊరు, ఎందుకు ఎవరు చూపించడం లేదు? ప్రతి ఒక్కరు కూడా 3 పెళ్ళిళ్ళు 3 భార్యలను మాట్లాడుతున్నారు, కానీ మరి ఆ 3 భార్యల వివరాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? సో ప్రజలారు అర్థం చేసుకోండి, వీళ్ళ దగ్గర ఆరోపణలే ఉన్నాయి తప్ప ఆధారాలు లేవు. సో ఆధారాలు లేనటువంటి ఆరోపణల్ని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? కుక్కలు మరుగుతున్నాయి, మరుగుకొనివ్వండి అని వదిలేయాలి కదా. నేను అలాగే ఉంటాను, నేను ఇలాంటి వాళ్ళు అస్సలు పట్టించుకోను. కేఆర్ టీవీ క్రాంతి అంటాడు, అరే అభినయ్ దర్శన్ నువ్వు ఇంకొక వీడియో నా మీద చేసావంటే ఎవిడెన్స్లు తెస్తా. నేను వద్దాను, నన్ను ఎవిడెన్స్లు తెస్తే తెచ్చుకోండి సార్, తెచ్చి చూపించండి, నన్ను బజార్కి ఇడ్చండి హ్యాపీగా. మీరు అన్నట్టుగా ఏ డిగ్రీ అమ్మాయిని ప్రేమించానో పెళ్లి చేసుకుంటున్నానో, ఏ 10వ తరగతి అమ్మాయిని ప్రేమించానో పెళ్లి చేసుకుంటున్నానో, ఏ 3వ భార్య ఉందో, ఇవన్నీ చూపించండి సార్ ఎవిడెన్స్లతో. మళ్ళీ నాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వటం మీరు? నేను అడిగాను మీకు ఫోన్ చేసి, అన్న ప్లీజ్ అన్నా నాకు ఒక అవకాశం ఇవ్వన్నా, ఇంకోసారి నేను మాట్లాడినన్నా, దయచేసి ఒక అవకాశం ఇవ్వు, ఇంకోసారి నేను తప్పుగా మాట్లాడితే అప్పుడు ఎవిడెన్స్లు చూపించు అని నేను చెప్పాను మీకు. నీలరాజు కానీ
టీవీ క్రాంతికి కానీ ఇంకెవడెవడో 3 పెళ్ళిళ్ళు 2 క్రిమినల్ కేసులు అంటున్నారు. మిమ్మల్ని ఏమన్నా నేను ఫోన్ చేసి బతిమలాడానా ఎవిడెన్స్లు చూపించద్దని? నేను చెప్తున్నాను కదా, ఎవిడెన్స్లు చూపించండి, నన్ను దోషిగా నిలబెట్టండి సమాజంలో. మీరు ఎవిడెన్స్లు చూపిస్తే నేను దోషిని అయిపోతాను కదా, నేను నేరస్తుని అవుతాను కదా. ఎందుకు ఎవిడెన్స్లు చూపించకుండా 6 సంవత్సరాల నుంచి 3 పెళ్ళిళ్ళు 3 భార్యలు 2 క్రిమినల్ కేసులు, అది ఇది చెత్త వేర్ ఈజ్ ఎవిడెన్స్? నీల్రాజు ఎక్కడుంది ఎవిడెన్స్? నీల్రాజు అనేటోడు అంటాడు, నేనంట క్రైస్తవుల్ని మభ్యపెట్టి మారేడికాయ చేసి మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి ₹1 కోటి జమ చేశారంట. నా 3 అకౌంట్లు ఉంటాయి. నాది ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఒకటి ఇండియన్ బ్యాంక్. ఈ 3 బ్యాంకులు నాకు ఉంటాయి. ఈ 3 బ్యాంకులు నేను బ్యాంక్ డీటెయిల్స్తో సహా మీకు ఇస్తాను. ఈ 3 బ్యాంకులకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎప్పుడైనా నా బ్యాంక్ అకౌంట్స్లో ₹1 కోటి కానీ 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ ట్రాన్సాక్షన్స్ జరిగింది. ఎందుకు ఎవిడెన్స్ లేని మాటలు? ఎవిడెన్స్లతో రండి సార్, నన్ను రోడ్డు మీద నిలబెట్టేసేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, క్రైస్తవ సమాజం అంతటికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎవడెవడైతే నా మీద 3 పెళ్ళిళ్ళని మాట్లాడాడో, ఎవడెవడైతే నా మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని మాట్లాడాడో, ఎవడెవడైతే క్రైస్తవ సమాజం దగ్గర డబ్బులు వసూలు చేసి ₹1 కోటి దండుకున్నాడని మాట్లాడాడో, వీళ్ళందరికీ అభినయ్ దర్శన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు అని చెప్పి ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరెవరైతే నా మీద ఎలిగేషన్స్ చేశారో, ఆరోపణలు చేసి వాళ్ళందరికీ చేయండి. ఎవరైనా, మరలా చెప్తున్నా, ఎవరైనా నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయని నిరూపించినా, ఎవరైనా నా మీద ఆల్రెడీ 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని నిరూపించినా, ఎవరైనా నేను క్రైస్తవ సమాజం దగ్గర డబ్బులు వసూలు చేసి ₹1 కోటి జమ చేశానని కానీ నిరూపించినా, మీరు ఏ శిక్ష వేసినా రెడీ. మీరు నన్ను నిలబెట్టి రోడ్డు మీద చెప్పుతో కొట్టినా నేను తలదించుకుంటాను. ఇంతకంటే ఆఫర్ ఏం కావాలి మీకు? ఇంతకంటే ఛాలెంజ్ ఏం చేయాలి? నేను నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి నగ్నంగా తిరుగుతారా? మీరు నిరూపిస్తే, మీరు ఎవిడెన్స్తో నిరూపిస్తే. అబద్ధాలు చెప్పి మనిషిని ఎందుకు డిగ్రేడ్ చేయడం ట్రై చేస్తారు? అది తప్పు, ఇది చాలా తప్పు. నీల్రాజు, టీవీ క్రాంతి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఛాలెంజ్, మీరు నిజంగా మనుషుకు పుట్టుంటే, మీరు నిజంగా మనుషులే అయితే, మీకు నిజంగా నిజాయితీ యథార్థత ఉంటే, మీరు నిజంగా నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే ఎవిడెన్స్లతో రండి, నిరూపించండి, ఆధారాలతో రండి, ప్రజలకు చూపించండి. ఇదిగో ఈ 3 భార్యలు వీళ్ళే, ఇదిగో 2 క్రిమినల్ కేసులు ఇవే, ఇదిగో ₹1 కోటి ఇలా సేకరించండి, రుజువులతో రండి. నేను మీకు ఆఫర్ ఇస్తున్నా. మీరే శిక్ష వేసినా దానికి నేను తలదించుకుంటాను. నడి రోడ్డు మీద బట్టలు ఒడుచుకుందని తిరగమన్నా తిరుగుతాను. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? అర్థమైందా క్రైస్తవ సమాజమా? వాళ్ళెవరో వాగుతున్నారు, మీరు ఎలా నమ్ముతారు ఎవిడెన్స్ లేకుండా? నీల్రాజు, టీవీ క్రాంతినే కాదు, అభినయ్ దర్శన్ కూడా ఒకరి మీద అలిగేషన్ చేస్తే, పలానా వాడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంత డబ్బులు వసూలు చేశాడు, ఇంత మోసం చేశాడని, అభినయ్ దర్శన్ నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, ఆధారాలు చూపించి మేము నమ్ముతామనండి. ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ క్రైస్తవ నాయకుడైనా ఎవరి మీద అయినా ఆరోపణలు చేస్తే ఆధారాలు అడగండి, ఆధారాలు చూపిస్తేనే నమ్మండి. అర్థం చేసుకోండి. ఆధారాలు లేని మాటలు 100 మాట్లాడినా నమ్మద్దు, దయచేసి నమ్మద్దు. పిచ్చి కుక్కలు పిచ్చి మాటలు 10ల కొద్దీ మాట్లాడతారు. ఈరోజు 3 పెళ్ళిళ్ళు అన్నాడు, రేపు 10 పెళ్ళిళ్ళు అంటాడు. నాకు ఆధారాలు ఏవి? వేర్ ఈస్ ద ఎవిడెన్స్? మొత్తుకుంటున్నా, 10 వీడియోలు చేశాను ఇప్పటికే. రుజువు చేయండి రా, ఆధారాలు తీసుకురండి రా, ఛాలెంజ్ ఇస్తున్నారా, స్వీకరించండి రా. ఒక్కటి రావట్లేదే. ఈ నీల్రాజు ఏమైపోయాడు? వేర్ ఇస్ ద ప్రూఫ్? ఆధారాలు లేకుండా మాట్లాడడం ఎంత నేరం తెలుసా? ఎంత క్రైమ్ తెలుసా? ఒక మనిషి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయటం ఎంత తప్పు తెలుసా? మినిమం జ్ఞానం లేదు వీళ్ళకి. సరే, ఇంకో విషయం చెప్తా. మా ఆవిడ సుష్మా హన్నా హెప్సిబా, ఆవిడ ఒక సాధారణమైనటువంటి జీవితం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆమె 2021వ సంవత్సరంలో నాకు మా ఆవిడకి కొన్ని గొడవలు వచ్చాయి. మా ఇంట్లో గొడవలు, సమాజంలో గొడవలు కాదు, మా ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు 4 గోడల మధ్య ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. మాకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు తను ఆవేశంలో ఒక వీడియో చేసింది నా మీద కోపంతో. ఆ వీడియో తను వెంటనే రియలైజ్ అయ్యి డిలీట్ చేసేసింది తన ఛానల్లో. ఈలోగా కొంతమంది దొంగలు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు టెలికాస్ట్ చేశారు, పోస్ట్ చేశారు. కరెక్ట్గా 2026 అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూశారు. ఎప్పుడు చేసిన వీడియో అది? 2021వ సంవత్సరంలో సుష్మా గారు చేసిన వీడియో నా మీద
ఆ వీడియోని పట్టుకొని టైం కోసం ఎదురు చూసినటువంటి గోతికాడి నక్కలు కొంతమంది మరల వీళ్ళు క్రైస్తవులంట, వీళ్ళు పాస్టర్లట, వీళ్ళు క్రైస్తవ నాయకులట, వీళ్ళు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరిస్తారట. 2021లో మా ఆవిడ సుష్మా మాట్లాడినటువంటి వీడియోని పట్టుకొని నేను జైలుకి వెళ్తే అది అదునుగా తీసుకొని అభినయ్ దర్శన్ వైఫ్ మాట్లాడిన వీడియో అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన వీడియో అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎంత నేరం అది, ఎంత మోసం అది. అరే ఎవరెవరైతే సుష్మా వీడియోని వాడుకున్నారో మీ బిడ్డలుంటే మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి రా, మీ భార్యల మీద ప్రమాణం చేసి చెప్పండి రా, రే మీరు నమ్ముతున్న దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి రా. అది 2021 వీడియో కాదురా. 2021లో ఆవిడ చేసిన వీడియోని తెచ్చి ఇప్పుడు ఆవిడ నా మీద మాట్లాడినట్టుగా మీరు క్రియేట్ చేసి పోర్ట్రేట్ చేసి ఏం చేయడానికి? కుటుంబాలు నాశనం చేయటానికా? ఇది క్రైస్తవ సమాజం నమ్మటం, మీరు చేయటం, వీళ్ళు నమ్మటం. సరిపోయింది మీకు అంతా. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, అన్న ఏంటన్నా ఆవిడ ఎలా మాట్లాడుతున్నావు, అది ఇప్పటి కాదమ్మా 5 సంవత్సరాల క్రితం, ఇప్పటిది కాదు 5 సంవత్సరాల క్రితం, ఇప్పటిది కాదు 5 సంవత్సరాల క్రితం. ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు సొసైటీలో. ఎందుకు కావాలని? వ్యూస్ కోసమా? ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చే 1000-2000 రూపాయల రెవెన్యూ కోసం, వచ్చే 10,000-20,000 వ్యూస్ కోసమా, సబ్స్క్రిప్షన్ కోసమా, ఫాలోయర్స్ కోసమా ఇంత నీచానికి దిగజారుతారా? పోనీ ఆవిడకి ఇప్పుడు మాట్లాడిన వీడియో అయితే మీరు పెట్టాలి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వైజాగ్లో దాడి జరిగిన తర్వాత ఆవిడ ఇంట్లో కూర్చొని ఆ దాడి గురించి చక్కగా మాట్లాడారు ఆవిడ. అది వేయరు మీరు. 2021లో నా మీద నెగిటివ్గా మాట్లాడినప్పుడు, నా మీద కోపంగా ఉన్నప్పుడు, నాకు ఆవిడకి గొడవలు వచ్చినప్పుడు కోపంలో ఆవిడ చేసిన వీడియోని 2026లో టైం చూసి మీరు వేస్తారా? దేవునికి లెక్క చెప్పలేరా మీరు? చెప్పే బాధ్యత లేదా మీకు? మీరు ఇక్కడ తప్పించుకోవచ్చు, దేవునికి లెక్క చెప్పాలి మీరు. కుటుంబాలతో ఆడుకుంటు కనీసం ఆడవాళ్ళంటే, మహిళలంటే గౌరవం లేని వ్యక్తులు రా మీరు. కనీసం సాటి ఆడదని గౌరవం లేదురా. తన ఒక బ్యాంక్ ఎంప్లాయ్, తన ఒక సాధారణమైన ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. ఇవి తెలిసి కూడా మీరు ఎప్పుడో 2021లో ఆవిడ మాట్లాడింది వాళ్ళ భర్త గురించి అని ఇంకిత జ్ఞానం లేకుండా 2026లో ఇప్పుడు ఆ వీడియోని వాడతారా మీరు? ఈ సంఘటనకి ఆ వీడియోని టాలీ చేస్తారా మీరు? అంటే ఇప్పుడు మాట్లాడింది అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం. ఎవర్రా క్రిమినల్స్? నేనా మీరా క్రిమినల్స్? ఎవరు నేరస్తులు? నేనా మీరా నేరస్తులు? ఎవరు మోసం చేస్తుంది ప్రజలు? నేనా మీరా మోసం చేస్తుంది? క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది నేనా మీరా? ఎవరు పట్టిస్తున్నారు? మీరు కాదా? అసలు మనుషులు అంటారా మీరు? మనుషులు అంటారా మిమ్మల్ని? ఎవడో ఒకడు వాడితే మొత్తం సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా 2021లో సుష్మా గారు మాట్లాడిన వీడియోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. నా యాక్సిడెంట్ దాడి జరిగిన ఫోటోలు, హాస్పిటల్లో ఉన్న ఫోటోలు, తమ్నైల్లో ఈవిడ మాట్లాడిన వీడియో. అబ్బా క్యా బాత్ హై! ఏం టాలెంట్ రా మీది, ఏం టాలెంట్ రా. బిచ్చగాలు ఉన్నాయం రా మీకంటే. రోడ్డు మీద సిగ్నల్ దగ్గర బిచ్చగాలు ఉన్నాయం మీకంటే. నిజాయితీకి చేయి చాపి డబ్బులు అడుక్కుంటారు, మోసం చేసి డబ్బు సంపాదించారు రా. మీరందరూ కూడా మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఈరోజు నా ఫోటో, దాడి జరిగిన ఫోటోలు వేసి, పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలు పెట్టి, నేను హాస్పిటల్ ఉన్న ఫోటోలు పెట్టి, సుష్మా గారు 2021లో మాట్లాడినటువంటి వీడియో ఫోటో పెట్టి, ఇప్పుడు మాట్లాడినట్టుగా టైటిల్ పెట్టి, తమ్నైల్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసి మీరు ప్రజలకు ఆసక్తికరమైనటువంటి వీడియో ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తారా? 5 సంవత్సరాల క్రితం వీడియోని ఆవిడ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? క్రైస్తవ సమాజమా, మీరు ప్రశ్నించాల్సిన అభినయ దర్శనం నన్ను కాదు. తప్పుడు ప్రచారాలు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇలాంటి కుక్కల్ని చెప్పు తీసుకొని కొట్టండి. ఫస్ట్ మీరు వీళ్ళని కుక్కల్ని చెప్పు తీసుకొని కొట్టండి. ఇప్పటి నుంచి ఎవరైనా అభినయ దర్శకుని 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటే చెప్పు చేతిలో పట్టుకొని ఒక్కొక్కడు ఒక వీడియో చేయండి. అరే ఆధారాలు చూపించడరా, లేదంటే చెప్పు తీసుకొని కొడతా. నోటికి వచ్చినట్టు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి 5 పెళ్ళి అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతా. నా కొడకల్లారా, రుజువు చూపించండి అని అడగండి మీరు. వాడు కేఆర్టీవీ క్రాంతి అయినా, నీళ్ళు రాజ్ అయినా, వాడి తాత అయినా, రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే మీరు మౌనంగా ఉండద్దు. నేను ఎవరి మీదైనా రుజువులు లేని ఆరోపణలు చేసినా నన్ను కూడా చెప్పుతో కొట్టండి, తప్పులేదు. తప్పు ఎవడు చేసినా తప్పే. ఇంత క్రైమ్ చేస్తున్నారా? నా ఇన్సిడెంట్ పట్టుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్స్ని హైలైట్ చేసుకోవటానికి తప్పుడు వీడియోలు, తప్పుడు ఫోటోలు పెట్టి, ఎప్పుడెప్పుడో పాతవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అన్నట్టు చిత్రీకరించి అభినయ్ దర్శన్ దొంగట, అభినయ్ దర్శన్ మోసగాడట, అభినయ్ దర్శన్ యాక్టర్ అట, అభినయ్ దర్శన్ డ్రామా ఆర్టిస్ట్ అట, అభినయ్ దర్శన్ పాస్టరే కాదట. ఏంట్రా ఇది? అసలు అన్నం తింటున్నారా? కడుపుకి పెంట తింటున్నారా? నాకు అర్థం కావట్లే. మీరు మనుషులా, పశువులారా?
మనుషుల నైతికతలతో ఆడుకుంటారా మీరు? మీకు సెన్స్ లేదరా? కామన్ సెన్స్ లేదరా మీకు? మీ అమ్మా నాన్నలు మీకు విలువలు నేర్పించలేదరా? మానవ విలువలు మీ స్కూల్లో, మీ చదువుకున్న స్కూల్లో మేనర్స్, డిసిప్లిన్ నేర్పించలేదరా మీకు? మా బతుకులతో ఆడుకుంటారా మీరు? క్రిస్టియన్ సొసైటీని కన్ఫ్యూజ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తారు మీరు. ఎప్పుడో వీడియో తెచ్చి ఇప్పుడు దానికి అటాచ్ చేసి, ఇప్పుడు వీడియోని పాతదానికి అటాచ్ చేసి, అది ఇది లింక్ చేసి, దాని పేరు దీనికి పెట్టి, దీని పేరు దానికి పెట్టి కన్ఫ్యూజ్ చేసి కిందికి మీదికి చేసి అభినయ దర్శన్ మోసగాడు చిత్రీకరించి ప్రయత్నం చేస్తారు మీరు. ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి, సినిమాలో నాతో యాక్ట్ చేసిన హీరోయిన్ల ఫోటోలు పెట్టి వీళ్ళే ముగ్గురు భార్యలు అంటున్నారు కొంతమంది. నవ్వు వస్తుందిరా, నాకు నవ్వు వస్తుందిరా. సినిమాల్లో ఫోటోలు, సినిమాల పోస్టర్లు తెచ్చిపెట్టి తమ్నైల్లో పెట్టుకొని ముగ్గురు భార్యలు అంటున్నారు. ఏంట్రా ఇది? ఇంత నీచానికి దిగజారుతారా? రే, బట్టలోడు తీసి రోడ్డు మీద నిలబడుకుంటే డబ్బులు వస్తాయి, నిజాయితీగా సంపాదించి బతకండి. బట్టలోడు తీసి నగ్న ప్రదర్శన చేసి డబ్బుతో బతకండి, శభాష్ అంటారు. ఇలా మనుషుల బ్రతుకుల్ని తలకిందులు చేసి తారుమారు తక్కన్మారులాగా అప్పుడు వీడియో, 5 సంవత్సరాల వీడియో, ఇప్పుడు వీడియో, అది ఇది మిక్స్ చేసి గ్రైండ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ చేసి వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం, రెవెన్యూ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, ఫాలోయర్స్ కోసం. మనుషులరా మీరు? సిగ్గు లేదరా మీకు? కొంచెమన్నా మానవత్వం లేదరా మీకు? కన్నీళ్ళు వస్తున్నాయిరా మాకు, ఏడ్చుకుంటున్నాం మేము. మీరు అలా చేస్తే ఈ ప్రజలు నమ్మటం రుజువులు చూపించండి, తలదించుకుంటా. నేను ఏ శిక్ష విధించినా నేను తలదించుకుంటా. రుజువులు లేకుండా మాట్లాడతారా మీరు? ఎవరికి ఇష్టం వచ్చినోడు పోస్టులు పెడతారు. ఈ నీలరాజు అన్నాడు పోస్టులు పెట్టాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్న అభినయ దర్శన్ ₹1,00,00,000 క్రైస్తవ సమాజం దగ్గర వసూలు చేసిన అభినయ. నేను ₹1,00,00,000 వసూలు చేస్తే నా కారు మార్చన్నారా? నేను 2016లో డిజైర్ కారులో నేను ఎందుకు తిరుగుతాను రా? యూజ్లెస్ ఫెలో. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదరా నీకు? నేను నీకు ఫోన్ చేసి ఇది నిరూపిస్తామంటే నవ్వుతావా? నువ్వు నవ్వుతావా? అంటే ₹1,00,00,000 ఇస్తాను ఛాలెంజ్ చేసావు కదా బ్రదర్, నవ్వుతావా? వెటకారం నీకు? కామెడీ, మనుషుల బతుకులతో కామెడీలు చేస్తావరా నీలరాజు నువ్వు? ఇంకా ప్రాముఖ్యమైన విషయానికి నేను వస్తున్నా. నేను పాడేరు నియోజకవర్గంలో నీరుతోటపాలెం అనే గ్రామంలో ఏ దాడైతే జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇదే చివరి వీడియో. నేను ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వను. ఈ దాడికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి ఏ విషయాన్ని కూడా ఎక్కడా కూడా, ఏ కెమెరా ముందు కూడా, ఏ ఛానల్తో కూడా, నా ఛానల్లో కూడా నేను ప్రస్తావించను. అయిపోయింది, ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. మీకు పని పాట లేకపోవచ్చు ఈ టాపిక్ని పట్టుకుని ఊగలాడటానికి. మాకు చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిని నేను. మీకులాగా యూట్యూబ్ ఛానల్ మీద బతకటానికి నేను అంత చేతకాని వాడిని, వ్యధవని కాదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం కోసం మాట్లాడుతున్నా. క్రైస్తవులందరూ నన్ను దొంగ అంటారా? అభినయ దర్శన్ మోసగాడా? అభినయ దర్శన్ దొంగనా? అభినయ దర్శన్ డ్రామా ఆడా? అభినయ దర్శన్ నమ్మద్దా? ఏం చూశారు నన్ను మీరు? అక్కడ జరిగిన దాడిని చూసి నన్ను డిసైడ్ చేస్తారు మీరు? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా పైన అట్టను చూసి తీర్పు తీర్చదరా మూర్ఖుడా అన్నారు. దాడిని చూసి మీరు దాడి గురించి మాట్లాడి ఇది అభినయ దర్శన్ చేసుకున్నాడా, వీడే డ్రామా ఆడాడా అని ఆలోచిస్తున్నారు. కానీ అసలు అభినయ దర్శన్ యొక్క పాస్ట్ లైఫ్ ఏంటి? సంవత్సరం నుంచి వాడు ఏమేమి పోరాటాలు చేశాడు, క్రైస్తవుల కోసం ఏమేమి మాట్లాడాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఇవి ఆలోచించారా మీరు? అంటే ఒక్క ఇన్సిడెంట్ని బట్టి నన్ను జడ్జి చేసేసి మోసగాడని బిరుదిచ్చేస్తారా నాకు? మీరు దొంగని బిరుదిచ్చేస్తారా? డ్రామా ఆర్టిస్ట్ అని బిరుదిస్తారా? ఎవడో అంటున్నాడు, 100 మంది మాట్లాడుతున్నారు ఏమని, అభినయ దర్శన్ క్రైస్తవ సమాజానికి ద్రోహం ఏం ద్రోహం చేశాను సార్ నేను? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ క్రైస్తవులను ఎక్కడైనా డబ్బులు అడిగానా? పలానా స్కీమ్ పేరు చెప్పి, పలానా ఇన్సూరెన్స్ పేరు చెప్పి, పలానా బహుమానం ఇస్తానని చెప్పి ఎక్కడైనా రూపాయి అయినా వసూలు చేశానా? లేదే, నేను ఎక్కడ వసూలు చేయలేదు సార్. నేను ఎవరి దగ్గర ఎలా మోసగాన్ని అయిపోయిందో నాకు అర్థం కావట్లా. దాడి జరిగితే మోసగాడైపోతాడా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ నాయకులు కొంతమంది, క్రైస్తవ పాస్టర్లు కొంతమంది, క్రైస్తవులు కొంతమంది ఇంకిత జ్ఞానం లేకుండా అభినయ దర్శన్ నమ్మద్దని సార్.
నాకు నష్టం ఏంటి? నాకు నష్టం ఏంటి? నన్ను నమ్మాల్సింది ఎవరో తెలుసా? మీరు నాతో ఏ రోజు ఒక కప్పు కాఫీ తాగలా కూర్చొని, నాతో ఏ రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడలేదు నాకు ముఖాముఖిగా. మీరు నమ్మకపోతే నాకు నష్టం ఏంటి? మీరు నమ్మకపోతే నాకు నష్టం ఏంటి? వాట్స్ ద లాస్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మీ? నాకు నష్టం ఏంటి సార్ మీరు నమ్మకపోతే? ఏంటి నాకు నష్టం? మీ నమ్మకం నాకు అక్కర్లా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి గొంతు చించుకొని అరుస్తున్న న్యాయం కావాలని. అంతకంటే ముందు మణిపూర్ సంఘటన జరిగింది, నేను నోరు విప్పలా. ఒక్క సెకండ్ వీడియో కూడా నేను మాట్లాడలా. ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడనేవాడిని నేను. ఎవడెవడో మాట్లాడాడు, ఎవడెవడో డబ్బులు వసూలు చేశాడు, ఎవడెవడో లబ్ధి పొందాడు, కోట్లు సంపాదించాడు. అభినయ్ దర్శన్ మణిపూర్ సంఘటనలు కూడా ఒక్క సెకండ్ వీడియో మాట్లాడాల, ₹1 ఎవరిని అడగల. నేను మణిపూర్కి కూడా వెళ్ళాల, ప్రార్థన చేశా. న్యాయం తీర్చువాడు ఆయనే, న్యాయవాది ఆయనే అని. నేను గొంతు విప్పింది ఎప్పుడు తెలుసా? ప్రవీణ్ పగడాల మరణం తర్వాత. ఎందుకంటే అప్పుడు కూడా నేను పక్కనే ఉన్నాను, ఆయన మరణించిన ఏరియాలో ఉన్నాను నేను, కొంతమూరులో, రాజమండ్రి దగ్గర. అప్పుడు నేను గొలం విప్పాను. ప్రవీణ్ పగడాల గారి వీడియోలు చూసిన తర్వాత కొన్ని వీడియోల్లో నాకు ఆయన మాటలు నన్ను ప్రభావితం చేసి, ఇన్స్పైర్ చేసాయి, ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఆయన మాటలు, ఆయన భావజాలం నాకు ఎక్కేసింది. 4,50,00,000 మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 1,70,00,000 క్రైస్తవులు ఉన్నారు. ఎస్సీ క్రైస్తవులు, ఎస్టీ క్రైస్తవులు, ఓసీ క్రైస్తవులు, బీసీ క్రైస్తవులు అంటూ క్రీస్తు రక్తంలో కడగబడి సంఘాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 మంది. 1,70,00,000 జనాభా ఉన్నటువంటి క్రైస్తవులకి కష్టం వస్తే కనీసం అసెంబ్లీలో నిలబడి గొంతు విప్పటానికి ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే లేడే అని ఆయన ఆవేదన చూపించాడు. ఉండాలి, మనకంటూ ఒక ఎమ్మెల్యే ఉండాలి, మనకంటూ ఒక ఎంపీ ఉండాలి. ముస్లింలకు కష్టం వస్తే మాట్లాడడానికి ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు. హిందువులకు కష్టం వస్తే హిందువులకు తరపున మాట్లాడడానికి హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు. క్రైస్తవులకు కష్టం వస్తే క్రైస్తవుల తరపున మాట్లాడడానికి క్రైస్తవ ఎమ్మెల్యే ఎందుకు లేడు? అసెంబ్లీ అంటే నేరమా, నరకమా, పాపమా, వ్యభిచార గృహమా, వైన్ షాపా? కాదు కదా. రాజకీయం పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే. రాజకీయాల్లోకి వెళ్ళకూడదు, రాజకీయాల పాపము అని ప్రతి ఒక్కరు నేను ఒకటి అడుగుతున్నా. రాజకీయాలు పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే. నేను రాజకీయాల్లోకి వెళ్ళటం మానేస్తాను, మీరు ఓటు వేయటం మానేస్తారా? లాజిక్లెస్గా మాట్లాడద్దని దయచేసి. రాజకీయాల్లోకి వెళ్ళటం పాపం అయితే ఓటు వేయటం కూడా పాపమే అంటాను నేను. సమాధానం ఉందా మీ దగ్గర? మీ దగ్గర సమాధానం ఉంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో గొంతు చించుకొని న్యాయం కోసం మాట్లాడాను నేను. ఇమ్మీడియట్గా అజయ్ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు గొంతు చించుకొని హైదరాబాద్లో నిలబడి న్యాయం కోసం మాట్లాడాను నేను. తర్వాత కాకినాడలో సమర్పణ రాజు అనేటువంటి సువార్థికుని కొడితే అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు గొంతు చించుకొని న్యాయం కోసం మాట్లాడాను నేను. తర్వాత తెలంగాణలో ఒక ప్రాంతం, అది ఏరో గుర్తులేదు, అక్కడ ఒక సువార్థికునికి బలవంతంగా మోకాలు వేయించి జై శ్రీరామ్ చెప్పించి బొట్టు పెట్టి నేలకు రాస్తే తల పట్టుకొని అక్కడికి వెళ్ళి అదే బస్ స్టాండ్లో కరపత్రాలు పంచాను నేను. తర్వాత అనంతపూర్లో సువార్త వాహనాన్ని, హెబ్రోన్ సంఘానికి సంబంధించిన సువార్త వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. సువార్థికుల్ని కొట్టారు, బైబిల్లు చింపారు, బొట్లు పెట్టారు, జై శ్రీరామ్ చెప్పించారు, వాళ్ళ బట్టలు చింపేశారు, వాహనాన్ని అంత ధ్వంసం చేశారు. అక్కడికి వెళ్ళాను నేను, అనంతపూర్కి వెళ్ళాను, పోరాడాను, ర్యాలీ చేశాను, ఎస్పీ గారితో మాట్లాడాను. వాళ్ళకి శిక్షించాలి సార్, వాళ్ళని రిమాండ్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కింద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని రిమాండ్ చేయండి అని అడిగాం. కానీ రిమాండ్ చేయలా. తర్వాత ఇమ్మీడియట్గా ధర్మవరంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఒక ఊరవతలు ఉన్నటువంటి చర్చిని దాడి చేశారు, ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని కాల్ చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. నేను వెళ్ళాను అక్కడికి. ఇవన్నీ గుర్తురావా మీకు? ఒక దాడి జరిగిందని, అది నేనే చేసుకున్నానని మీకే మీరు డిసైడ్ చేసేసుకొని అభినయ్ దర్శన్ మోసగాడు, నేను మోసగానే, మరి మీరు రండి బయటకు మాట్లాడండి వచ్చి. అరే నేను మోసగానే సార్, నిజాయితీ పరులు మీరు రండి, సొసైటీలోకి రండి, క్రైస్తవ నాయకులుగా పిలువబడే వాళ్ళు జనాలకు వెళ్ళి మాట్లాడండి సార్. నేను మోసగాన్ని కదా, మీరు నిజాయితీకి వెళ్ళండి సార్, జనాల్లోకి స్వీకరిస్తారేమో చూద్దాం. మీరు మోసగాడు అంటే అభినయ్ దర్శన్ మోసగాడు అయిపోడు. నన్ను తీర్పు తీర్చాల్సింది మీరు కాదు, దేవుడికి తెలుసు అభినయ్ దర్శన్ ఏంటో, నా మనసు ఏంటో, నా విధానం ఏంటో, నా స్వభావం ఏంటో. నేను డబ్బు సంపాదిస్తున్నాను, ప్రజల్ని మోసం చేస్తున్నానా, ప్రజలకు మేలు చేస్తున్నానా? నాకు తెలుసు. నేను ప్రజల మధ్యలో తిరుగుతున్న ఆ ప్రజలకు తెలుసు, నా దేవునికి తెలుసు, నా కుటుంబానికి తెలుసు నేనేంటో. మీరు డిసైడ్ చేస్తారా నన్ను?
మోసగాడని, డ్రామా ఆర్టిస్ట్ అని, నమ్మద్దని, క్రైస్తవుడు కాదని మీరు డిసైడ్ చేస్తారా? మనుషులేనా మీరు? అసలు మనుషులేనా? ఒక్క ఇన్సిడెంట్తో డిసైడ్ చేసేస్తారా? అప్పటికీ చెప్తున్నా, నన్ను జైలుకి పంపించింది దాడికి సంబంధించిన కేసు పెట్టి కాదు, అక్రమ తప్పుడు సెక్షన్లు పెట్టి మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్న అభినయ దర్శన్ అని చెప్పి నన్ను తప్పుడు సెక్షన్ల కింద జైలుకు పంపించారమ్మా అంటే దీని గురించి ఎవడు మాట్లాడు? దాడి నువ్వు చేసుకున్నావా లేదా? దాడి నువ్వు చేసుకున్నావా లేదా? ఇదే మాట్లాడతారు అందరూ. సరే సార్, మీరు అన్నట్టే కాసేపు నేనే దాడి చేయించుకున్నా అనుకుందాం మీ తృప్తి కోసం, మీ నేత్రానందం కోసం, మీ సునకానందం కోసం నేనే దాడి చేయించుకున్నా అనుకుందాం సార్. ఇక్కడ బాధితుడు ఎవడిక్కడ? నష్టపోయింది ఎవడిక్కడ? ఆర్థిక నష్టం జరిగింది ఎవరికి ఇక్కడ? ప్రాణ నష్టం జరిగింది ఎవరికి ఇక్కడ? ఆరోగ్య నష్టం జరిగింది ఎవరికి ఇక్కడ? గాయాలయ్యింది ఎవరికి ఇక్కడ? రక్తం వచ్చింది ఎవరికి ఇక్కడ? వైద్యం జరిగింది ఎవరికి ఇక్కడ? నాకే. బాధితుడిని నేను. నష్టపోయింది నేను కదా. కారు బద్దలైంది నాది కదా. రక్తాలు వచ్చింది నాకు కదా. గాయాలైంది నాకు కదా. నొప్పి కలిగింది నాకు కదా. ట్రీట్మెంట్ జరిగింది నాకు కదా. నష్టం కలిగింది. మరి మీకు నేను మోసం చేస్తానంటారేంటి? నేను హాస్పిటల్లో ఉన్నాను, ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వండి అని అడిగాను. నేను ఎవరినన్నా? నేను జైలుకి వెళ్తున్నాను, బెయిల్ కోసం డబ్బులు ఇవ్వండి అని నేను అడిగాను ఎవరినన్నా? ఎలా మీకు అభినయ దర్శన్ మోసగాడయ్యాడు? ఎలా మీకు అభినయ దర్శన్ డ్రామా ఆర్టిస్ట్ అయ్యాడు? నేనే చేసుకున్నానని ఒకవేళ అనుకున్నా కూడా దానివలన పర్యావసానం భరించాల్సింది నేనే. జైలుకి వెళ్ళింది నేనే, బెయిల్ పెట్టుకోవాల్సింది నేనే, ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది నేనే, వస్తువులన్నీ సీజ్ చేసింది నావే, వాటన్నిటికి మళ్ళీ పిటిషన్ వేయాల్సింది నేనే, డబ్బు కట్టాల్సింది నేనే, కోర్టు చుట్టూ తిరగాల్సింది నేను కదా బాధితుడిని. అన్ని రకాలుగా నష్టపోయింది నేను కదా. మీకేంటి నొప్పి? అరే, గిరిజనులు చూసి నేర్చుకోండి సార్. గిరిజనులు ఏం క్రైస్తవులు సార్ మీరు? నాకు అర్థం కాదు. ఏం క్రైస్తవులు మీరు? నాకు అర్థం కాదు. గిరిజనులు చూసి నేర్చుకోండి సార్. నాకు ఎక్కడైతే దాడి జరిగిందో నన్ను పట్టుకొని ఏడ్చింది వాళ్ళు, ఆసుపత్రికి తీసుకెళ్ళింది వాళ్ళు, నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించింది వాళ్ళు కదా అనాలి నువ్వు మోసగాడివని. వాళ్ళు కదా చెప్పాలి మేము నిన్ను నమ్మమని. నాతో నడిచిన వాళ్ళు, నాతో కలిసి మాట్లాడిన వాళ్ళు, నాతో రోజుల కొలది నా స్వభావాన్ని చూసిన వాళ్ళు, నా మంచి ఏంటో నా చెడు ఏంటో నేను ఎలాంటి వాళ్ళనో దగ్గర నుంచి గమనించింది వాళ్ళు కదా. వాళ్ళు చెప్పారనుకోండి అభినయ దర్శన్ మోసగాడని, అప్పుడు నేను నిజంగా మోసగాడిని అవుతాను. ఎందుకంటే నన్ను గమనించారు దగ్గర నుంచి వాళ్ళు నెల రోజులు. వాళ్ళు చెబితే అప్పుడు అభినయ దర్శన్ మోసగాడు అవుతాడు. నన్ను పక్క నుండి చూసిన వాళ్ళు, నాతో నడిచిన వాళ్ళు కదా, మేము అభినయ దర్శన్ని నమ్మము, మాకు ద్రోహం చేశాడు, మాకు నష్టం చేశాడు, డ్రామా చేశాడు అని వాళ్ళు చెబితే అప్పుడు నేను చచ్చిన శవంతో సమానం. మీరెవర్రా చెప్తారు? నాకు అర్థం కాదు. మీకు నాకు పరిచయం లేదు, మీరు నాతో ఏ రోజు మాట్లాడలేదు, నాతో కనీసం పాదయాత్ర నడవలేదు, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నాతో సెల్ఫీ దిగలేదు, నాతో భోజనం చేయలేదు, కనీసం 5 నిమిషాలతో మాట్లాడలేదు. మీరు నన్ను జడ్జి చేసేస్తారా? నమ్మము, మోసగాడు, పాస్టర్ కాదు, క్రైస్తవుడు కాదు, వెలివేద్దాం క్రైస్తవ సమాజం. ఎవరు మీరంతా? అదే పాడేరు నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటికీ నన్ను గుండెల్లో పెట్టుకొని, అన్నా మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నామన్నా అని ఆనంద బాష్పాలతో కన్నీళ్లు కారుస్తుంటే అది నా విజయం. నా దేవుడు నాకు ఇచ్చిన విజయం అది. నా దేవుడు నాకు ఇచ్చిన జనం వాళ్ళు. ఇప్పుడు నేను గ్రేట్గా అనిపిస్తున్నాను. ఇంకో తెలుసా, నేను ఏ పాదయాత్ర అయితే చేపట్టానో నిజంగా ఆ పాదయాత్ర ద్వారా నేను జనాన్ని సంపాదించుకున్నా. ధనాన్ని కాదు, జనాన్ని సంపాదించుకున్నా. ఏ ప్రజల కోసం నడిచానో నా కోసం ఇప్పుడు నిలబడింది ఆ ప్రజలే. మీరు నిలబడాల నా కోసం. మీరు విశ్వాసఘాతకులు, మీరందరూ కూడా విశ్వాసఘాతకులు. నా మీద వీడియోలు పెడితే ఎంజాయ్ చేస్తారా? ఎంటర్టైన్ చేస్తారా? బాధ కలగలా మీకు? చెప్తున్నా నా క్రియలు కనిపించాలా మీకు? ఎన్నిసార్లు రోడ్ల మీదకి ఎక్కి పోరాడని కనిపించాలా మీకు? అదేదో క్రైస్తవుల్ని మోసం చేసేసినట్టుగా, కోట్లు నష్టం చేసినట్టుగా. మంగ్లీ అనే ఒక ఆవిడ సింగర్ ఉన్నారు తెలంగాణలో. ఆవిడ గతంలో ఒక ఇన్సిడెంట్లో ఇరుక్కున్నారు, స్కామ్లో. దాదాపు 100 కోట్లు ఎంతో, 200 కోట్లు. అదిరా మోసం అంటే. దాదాపుగా 20-30 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసాయి ఆవిడ వలన. అది మోసం అంటే. మోసం చేస్తే మోసపోయిన వాళ్ళు రోడ్డెక్కి మేము మోసపోయాం పలానా వాళ్ళ ద్వారా అని చెప్పాలరా. అర్థమైందా? రీసెంట్గా నిన్నటి రోజున నందూస్ వరల్డ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్, ఆవిడ చాలా ఫేమస్, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉంటారు. 10 కోట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూలు చేశారట.
వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు. 56 కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చాయి. ఈరోజు మేము అన్యాయంగా నష్టపోయాం, కష్టార్జితంతో రూపాయి పోగొట్టుకొని సంపాదించుకుంటే మాకు ఉద్యోగాలు ఇప్పిస్తాం ఫారిన్లో అని చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేసి మమ్మల్ని మోసం చేస్తారని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నందూస్ వరల్డ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మీద. అదిరా మోసం అంటే. అభినయ్ దర్శన్ మోసం చేశాడని ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? గిరిజనులు మోసం చేశాడు, అమాయకుల్ని మోసం చేశాడని మాట్లాడుతున్నారే. ఏ గిరిజనులు రోడ్డు మీదకి వచ్చి అభినయ్ దర్శన్ మమ్మల్ని మోసం చేశాడని చెప్పలేదే? నిజంగా నేను మోసగాన్ని అయితే అభినయ్ దర్శన్ని మేము అనవసరంగా మా ఊరికి రానిచ్చాము, ఇక మీదట రానివ్వము అని ఒక్క మనిషి కూడా చెప్పలేదే. నేను నిజంగా డ్రామా ఆర్టిస్ట్ని అయితే అదిరా ప్రేమ అంటే. మీది కాదు ప్రేమ, మీది ప్రేమ కాదు, మీది ప్రేమ కాదు, మీది దొంగలు మీరందరూ కూడా. మీరు దొంగలు. మీరు చేసిన మంచినంతటిని మరిచిపోయి ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు ఏదో పెన్నుతో గీకేసుకొని మీరు జడ్జిమెంట్ ఇచ్చేసుకొని అభినయ్ దర్శన్ తప్పుడోడైపోయాడు. మీకు ఏం తప్పు చేశాడు? నా వల్ల ఎవరు నష్టపోయారు, నా వల్ల ఎవరికి ఆర్థిక నష్టం జరిగింది, నా వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరిగింది, నా వల్ల ఎవరికి ఏమి నష్టం జరిగింది? ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఉండదు మీ దగ్గర ఆన్సర్. గిరిజనులు మీర్రా, డిసైడ్ అయ్యాను నేను, అదే గిరిజనుల కోసం నేను బతుకుతా. సీతారామరాజు ఎక్కడో జిల్లా నుంచి ఆయన గిరిజనుల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కోసం బతికి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడు. అభినయ్ దర్శన్ కూడా గిరిజనుల మధ్యలోకి వెళ్తాడు. రాసి పెట్టుకోండి. నాకు ఆ ప్రేమ కావాలి, మీ ప్రేమలు నాకు వద్దు. దొంగలు మీరందరూ కూడా. నేను ఏ జనం కోసమైతే కష్టపడ్డానో, ఏ జనంతో నడిచానో, ఏ జనంలోకి వెళ్ళి మారుమూల ప్రాంతాల్లోకి నడవటానికి కూడా సాధ్యం కానటువంటి ప్రాంతాల్లో నా కాలినడకతో నేను హార్ట్ పేషెంట్ అయినప్పటికీ కూడా చెమటలు కార్చుకుంటూ మధ్యాహ్నం అనక ఎండనక గాలనక వాననక పాదాలతో నడిచి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను సేకరించి వాళ్ళతో మాట్లాడితే, అన్నా గత 30-40 సంవత్సరాల నుంచి ఒక్క నాయకుడు మా ఊరికి రాలేదన్నా, ఒక్క అధికారి మా ఊరికి రాలేదన్నా, మా రోడ్లు చూడడానికి కానీ మా సమస్యలు తెలుసుకోవటానికి ఒక్కడు రాలేదన్నా, మొట్టమొదటిసారి వచ్చిన నువ్వే అన్నా మాకు నాయకుడివి అని వాళ్ళు మాట్లాడితే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు. ఈ ప్రేమ సంపాదించుకున్నాను, ఇంకెంతకంటే ఏం కావాలి నాకు అని చెప్పి. అదిరా ప్రేమ. ఈరోజు వాళ్ళొక్కరు కూడా మాట్లాడలేదే అభినయ్ దర్శన్ గురించి తప్పుగా. ఏ పాడేరు నియోజకవర్గంలో, ఏ అరకు నియోజకవర్గంలో పాదయాత్ర నేను చేశానో, ఈ 2 నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 5 మంది అన్న, ఒక్కరన్నా నా గురించి తప్పుగా మాట్లాడారా? మీ ఒక్కరన్నా వీడియో చేశారా? ఒక్కరన్నా అభినయ్ దర్శన్ని మేము ఇంకా రానివ్వము, నమ్మమని చెప్పారా? ఆ ఇంకిత జ్ఞానం మీకెందుకు లేదని అడుగుతున్నా నేను. అభినయ్ దర్శన్తో నడిచిన వాళ్ళు, అభినయ్ దర్శన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వాళ్ళు, అభినయ్ దర్శన్కి 15 రోజులు ఆశ్రయం ఇచ్చినటువంటి నీరు తోటపాలెం గ్రామస్తులే అతన్ని ప్రేమగా పిలుస్తుంటే మనం ఎవరం రా ఆయన్ని నమ్మము అని చెప్పటానికి? ఆ ప్రజల కోసం ఎంత చేశాడో ప్రజలకు తెలుసు. ఆయన కార్యాచరణను చూశారు, వాళ్ళు ఆయన పనులను చూశారు, వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడో చూశారు. వాళ్ళు నమ్మినప్పుడు మనకేంటి ప్రాబ్లం, మనకేంటి నొప్పి అని మీకు ఎందుకు అనిపించదు? ఎందుకు అనిపించదు మీకు ఒక హాట్ టాపిక్ కావాలి మీ ఛానల్లో, మీరు మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం కావాలి మీకు. అది నేను అవ్వాలి. మరలా చెప్తున్నాను, నేను కన్నీళ్ళని దిగమింగుకొని మాట్లాడుతున్నా. కన్నీళ్ళని దిగమింగుకొని క్రైస్తవులైన మీరందరూ సగానికి సగం మంది నాకు ద్రోహం చేశారు ఈ రోజున. సగానికి పైగా నాకు ద్రోహం చేశారు ఈ రోజున. నేనేదో రేప్ చేసినట్టుగా, మర్డర్ చేసినట్టుగా, హత్య చేసినట్టుగా, స్మగ్లింగ్ చేసినట్టుగా, ఫోక్సో కేసులో ఇరుక్కున్నట్టుగా, నేనేదో ఊరిని మాయ చేసినట్టుగా, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా. అరే మీకంటే నా మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మేలరా? మీరొక మనుషులా? నా గురించి మాట్లాడతారా? ఇల్లు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ప్రజలకు ఏదో చేయాలని చెప్పి నేల మీద పడుకుంటూ ఒంటికి పడని తిండి పెడుతున్నా దాన్ని సర్దుకొని, దాన్ని అలవాటు చేసుకొని, పేరు పెట్టకుండా, వంక పెట్టకుండా, అన్నిటికీ సర్దుకొని నెలల తరబడి బ్రతుకుతున్నానే నేను. ఇది కనిపించాలా మీకు? గిరిజనుల ప్రాంతాల్లో హార్ట్ పేషెంట్ అయిన నేను కొండల్లో, లోయల్లో కష్టపడి నడుస్తూ తిరుగుతున్నది కనిపించాలా మీకు? నేను మోసం చేశానా? ఎవరిని మోసం చేశాను సార్ నేను? ఎవరిని మోసం చేశాను సార్ నేను? ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాను సార్ నేను? మరలా చెప్తున్నా,
అదే గిరిజనుల కోసం అభినయ్ దర్శన్ బతుకుతాడు. ఆ గిరిజనుల ప్రేమ కోసం బ్రతుకుతాడు అభినయ్ దర్శన్. చాలు, ఆ ప్రేమ చాలు నాకు. ఆ ప్రేమ హ్యాట్స్ ఆఫ్ నీరుతోటపాలెం గ్రామస్తులందరికీ 2 చేతులెత్తి జోడించి పాదాభివందనం చేయించు మీకు నేను. మీది ప్రేమ అంటే. సోషల్ మీడియాలో చూసి నేను పరిచయం లేనటువంటి వాళ్ళు నా గురించి తప్పుడుగా రాసి, తప్పుగా మాట్లాడి, తప్పుగా వీడియోలు చేసి, వాళ్ళది ప్రేమ కాదు. వాళ్ళకి తెలియదు నేనేంటో. పాడేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేసినటువంటి గ్రామస్తులకు నేను తెలుసు. నన్ను ఈరోజు వాళ్ళు అపార్థం చేసుకోలేదు, చూసారా? అక్కడ గెలిచాడు అభినయ్ దర్శన్. అది నా గెలుపు. రాసి పెట్టుకోండి. వచ్చే 29 ఎన్నికల్లో క్రైస్తవుల తరపున ఎమ్మెల్యే ఎవడైనా వెళ్ళాడంటే మొట్టమొదటి ఎమ్మెల్యే అభినయ్ దర్శన్. రాసి పెట్టుకోండి. నన్ను నమ్మని మీరు నాకు ఓటేయాల్సిన అవసరం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ పోటీ చేయడు. నేను పోటీ చేసేది ఒక్క నియోజకవర్గంలోనే. ఆ ఒక్క నియోజకవర్గం ప్రజలు నన్ను నమ్మితే చాలు. నేనేంటో మా అమ్మా నాన్నలకు తెలుసు, నా చెల్లెళ్ళకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు. నేను పాదయాత్ర చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు సార్ నేనేంటో. నాకు డబ్బు పిచ్చుందా, ప్రేమ పిచ్చుందా, జనం పిచ్చుందా, ప్రజలకు ఏదో చెయ్యాలన్న పిచ్చుందా? నాతో నడిచే ప్రజలకు తెలుసు సార్ నేనేంటో. మీ మాటలు నన్ను కత్తులతో పొడిచి గాయం చేసి నన్ను చంపేసాయి మానసికంగా. నాకు మనోధైర్యం ఎక్కువ కాబట్టి ఇంకా గుండె నిండా ధైర్యం నింపుకొని నా వల్ల ఎవరు నష్టపోలేదు కదా, నేను ఎందుకు ఏడవాలి అన్ని కన్నీళ్ళని దిగమింగుకొని ధైర్యంగా మాట్లాడుతున్నా ఈరోజు. నేను చేసిన తప్పు కాదు, మీరందరూ చేసిన తప్పు. నా మీద తప్పుడు సెక్షన్లు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు పంపించారు అంటే దాని గురించి ఎవడు మాట్లాడు. మీకేం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. క్యా బాత్ హై, సూపర్ సార్ మీరు, ఎక్సలెంట్. మీరందరూ కూడా మీరే నిజమైన క్రైస్తవు. నేను క్రైస్తవుని కదా, అలాగే అనుకోండి. అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు, నేనే చెప్పా. నాకు సంఘం లేదు కాబట్టి నేను పాస్టర్ని కాదు, నేను సువార్థికుణ్ణి అని. దీన్ని కూడా మీకు నచ్చినట్టుగా మార్చుకుంటే నేనేం చేయలేను. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా నేను. పాస్టర్ అంటే సంఘాన్ని నడిపించేటువంటి వాడు, సంఘ కాపరి పాస్టర్ అవుతాడు. నాకు సంఘం లేదు, నేను ఒక స్వార్థికుణ్ణి. ఎక్కడైనా సభకు కానీ, చర్చ్ యానివర్సరీలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పుట్టినరోజులకు కానీ, గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ నన్ను ఆహ్వానిస్తే నన్ను అక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రసంగించి వచ్చేటువంటి అతిథి స్పీకర్ని, నేను స్వార్థికుణ్ణి అని చెప్పాను. నేను పాస్టర్ని కాదు అని చెప్పాను. అభినయ్ దర్శన్ పాస్టర్ కాదని తమ్ముళ్ళు పెట్టేస్తాను. ఏంటో ఇది నాకు అర్థం కావట్లా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కరోనా తర్వాత బాగా ప్రజల్లోకి వచ్చాయి కదా. ఎంత అసహ్యం వేస్తుందంటే, అంత అసహ్యం వేస్తుంది. వ్యూస్ కోసం, డబ్బుల కోసం మనుషుల బతుకుల్ని, క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టు రాసేసి ప్రజల్లో ఒక అపార్థాన్ని ఏం తింటారా? ఆ డబ్బుతో తినే తిండి ద్వారా మీ కడుపు నిండుతుందిరా, అరుగుతుందిరా తిండి? మీరు ఒక మనుషులా? మీరు తినేది తిండా? అసహ్యం వేస్తుందిరా మీరంట. ఈరోజు అభినయ్ దర్శన్ గెలిచాడు. ఎక్కడ గెలిచాడో తెలుసా? పాడేరు నియోజకవర్గం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వాడిగా గెలిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ క్రైస్తవ నాయకుడైనా నాకులాగా ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని నాకులాగా పాదయాత్ర చేయండి దమ్ముంటే, సవాల్ చేస్తున్నా, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చేయండి చూద్దాం ధైర్యం ఉంటే. ఒక హార్ట్ పేషెంట్ అయిన నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి నిస్వార్థంగా రూపాయి కూడా ఆశించకుండా, రూపాయి కూడా పంచకుండా ఓటుకు నోటును రద్దు చేయాలని చెప్పి వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ, అవేర్నెస్ తీసుకొస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ, వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నేను కష్టపడుతున్నా. మీరు ఎవరైనా చేయగలరా? మీరేం చేయలేరు సార్. మీరు సభలు పెడతారు, వేదిక మీద మైకుల్లో గట్టి గరిచి మాట్లాడతారు, వీడియోలు పెట్టుకుని మాట్లాడతారు సార్. మీరు జనాల్లోకి వెళ్ళలేరు సార్. మీరు వెళ్ళరు, మీ వల్ల కాదు. నాలాంటోడు ప్రజల్లోకి వెళ్తే మీకు అసూయ,
వీడిని లాగేయాలి, వీడిని తొక్కేయాలి, వీడు మాకంటే ఎదిగిపోతున్నాడే, మేము స్టేజుల మీద మాట్లాడుతున్నాం, కెమెరాల ముందు మాట్లాడుతున్నాం, వీడు డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడి జనాల్ని సంపాదించుకుంటున్నాడే, ఓట్ బ్యాంకుని సేకరించుకుంటున్నాడే, వీళ్ళని ఎలా తొక్కాలి అని ఎదురు చూస్తే ఒక్క సంఘటన దొరికింది. దాన్ని పట్టుకొని దానికి 100 రుద్ది క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, ఏంటి సార్, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. వేర్ ఇస్ ద లవ్? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది సార్ ప్రేమ? సరే నేను తప్పు చేశాను అనుకోండి సార్, మరి మీరు నా మీద చూపించిన ప్రేమ ఏది? ఫర్గివ్నెస్ ఏది? నన్ను క్షమించేది ఏది? ఆ విజయప్రసాద్ రెడ్డి అని ఆయన వెటకారపు భాషతో నా మీద వీడియోలు చేస్తాడా? నేను చేసి ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. వాడికి నీకు తేడా ఏముంటుందిరా, నువ్వు కూడా వాడి మీద వీడియోలు చేస్తే అని అంటే ఆగిపోయా. నిజమే కదా అని. ఏది సార్, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ సమాజంలో పట్టుబడితే రాళ్ళు తీసుకొచ్చారు కొట్టడానికి, ఆవిడ్ని చంపడానికి యేసుప్రభు ముందుకి. మీలో తప్పు చేయని వాడు ఎవడైనా, మీలో పాపం చేయని వాడు ఎవడైనా రాయి వేయండిరా అన్న స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభులు వారు పాస్ చేస్తే ఉచ్చపడ్డాయి ఒక్కొక్కడికి రాళ్ళు పడేసి ఒకటి ముఖం ఒకడు చూసుకొని, మనం ఆవిడ కంటే మహాభయంకరమైన పాపములు రా, ఆవిడ దొరికింది మనం దొరకలేదని చెప్పి రాళ్ళు వదిలేసి శిక్షించే అర్హత హక్కు మాకు లేదని వదిలేసి ఆవిడ్ని వెళ్ళిపోయారు అందరు కూడా. మీరేం చేస్తున్నారు సార్? సరే నేను తప్పే చేశాను అనుకోండి, ఏం చేశారు మీరు? ఏం చేశారు? నా మీద వీడియోలు చేసి రాళ్ళు విసిరారు. యేసు ప్రభు అయినట్టుగా మీరందరూ నా లెక్క దేవుడు చూడ్డా? పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో తేల్చాల్సింది దేవుడు కదా. ఎవరో షారోన్ రూత్ అంటే ఒక ఆవిడ, షారోన్ రూత్ ఫేస్బుక్లో ఆవిడ అభినయ్ దర్శన్ని ఇక మీదట పాస్టర్గా మీరు ఒప్పుకోవద్దు, ఇతను పాస్టరే కాదు, ఇతనికి క్రైస్తవ సమాజానికి సంబంధం లేదు, ఈవిడ యేసు ప్రభు, మరి ఈవిడ యేసు ప్రభు డిసైడ్ చేసేస్తుంది తీర్పు. మీరేం చేయడమ్మా, పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు, మీరే రాసేయండి. ఇక దేవుడు ఎందుకు, బైబిల్ ఎందుకు, రెండవ రాకడ కోసం ఎదురు చూడడం ఎందుకు? జడ్జిమెంట్ పెట్టేసేయచ్చు కదా మీరే, షారోన్ రూత్ గారు. సో క్రైస్తవ సమాజం అంతటికి నేను చివరిగా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నేను దాడిని బట్టి, సంఘటన బట్టి నన్ను డిసైడ్ చేసేది. అంతకుముందు క్రైస్తవ సమాజం కోసం నేనేం చేశాను, పాదయాత్రలో నేనేం చేశాను, తర్వాత నేనేం చేయబోతున్నాను, నా కార్యాచరణను బట్టి, నేను తీసుకునే నిర్ణయాలను బట్టి, నేను చేసే పనులను బట్టి నన్ను డిసైడ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే నా చివరి వీడియో, పాడేరుకు సంబంధించిన, దాడికి సంబంధించిన విషయానికి సంబంధించిన చివరి వీడియో. ఇక ఏ ఇంటర్వ్యూలో కానీ, ఏ ఛానల్లో కానీ, ఈవెన్ నా ఛానల్లో కానీ పాడేరుకు సంబంధించిన దాడి విషయం మీద అభినయ్ దర్శన్ స్పందించడు, సమాధానం చెప్పడు, మాట్లాడడు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నన్ను నమ్మాలనుకుంటే నమ్మండి, నమ్మకూడదు అనుకుంటే నమ్మకుండా ఉండండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు, యుద్ధము యెహోవాదే, విజయము నాదే. దేశాన్ని వదిలిపోతాననుకున్నారా? ఇక్కడే నిలబడతా, ఇక్కడే బతుకుతా, ఇక్కడే గెలుస్తా. 2029 ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా 5 ఎమ్మెల్యేలని క్రైస్తవ సమాజానికి కష్టం వస్తే ప్రశ్నించటానికి సైనింగ్ అథారిటీలో అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి తీసుకెళ్తున్నా. సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.